హాయ్ హలో నిన్న మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ పలావ్, చికెన్ కర్రీ, రైతా అండ్ రైస్, ఇంకా బయట కొనుక్కొచ్చిన స్వీట్ అనమాట. సో యాక్చువల్గా ఇదంతా ఏంటంటే మినియేచర్ కుకింగ్. మా పిల్లలిద్దరికి టైంపాస్ అవ్వట్లేదని ఇంట్లో ఆట సామాను ఉంటాయి కదా, వాటితోటి రియల్గా వండుతాము అని చెప్పేసి వండారు. యాక్చువల్ దీనికన్నా ముందు రోజు కూడా వండారు. చపాతీ, బంగాళదుంప కూర ఒకరోజు వండారు, ఒకరోజు ఉట్టి బంగాళదుంప కూర వండారు అనమాట. సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ కోసం పక్కన పెట్టారు మ్యారినేట్ చేసి. ఇది వచ్చేసి చికెన్ పలావ్. స్టవ్ పైన వేరే గిన్నెలు పెడితే ఎక్కువ పట్టేస్తుందని చెప్పి అన్నీ కూడా మూగిట్లోనే వండారనమాట. సో ఆ క్యాండిల్ పెట్టేసి దానిపైన పుల్లలు పెట్టేసి ఈజీగానే వెలిగిపోతుంది. సో వాళ్ళకి వెలిగినంత వరకు కొంచెం హెల్ప్ చేస్తే మిగతాదంతా వాళ్ళే చేశారు. సో అదనమాట. చిన్న చిన్నవి భలే ఉన్నాయి కదా. ఇవన్నీ నేను వాళ్ళకి హాఫ్ సారీ ఫంక్షన్ కంతలో పెట్టడానికని కొన్న ఐటమ్స్ అనమాట. సో వాటితోటి రోజు ఇలా టైంపాస్కి ఆడుకుంటున్నారు. సో మొత్తానికైతే మా సండే స్పెషల్ అది. సో చికెన్ పలావ్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నారు. సో ఈ చికెన్ కర్రీ అయిన తర్వాత ఓన్లీ వైట్ రైస్ ఒకటి వండారనమాట. సో మిగతా అన్నీ కూడా అంటే పెరుగు అయి కలపడం అవన్నీ నార్మల్గా కలపడమే కదా అదిను. అండ్ స్వీట్ కూడా ఇంట్లోదే. మేము కూడా చిన్నప్పుడు తెగ ఆడేసేవాళ్ళం అండి ఇలాగా. ఒక్కొక్కసారి కర్రీస్ వండేసరికి ఓపిక లేకపోతే ఇంట్లో వండిన అన్నం తీసుకొచ్చి బాక్సెస్లో వేసేసి అన్నం వండేసామని చెప్పి ఆడేవాళ్ళం. సో ఇలా చూస్తుంటే మీకు కూడా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నా.